హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను రాగా. వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. మేము రీసెంట్‌గా ఊటీ వెళ్ళామండి. 3 డేస్ ట్రిప్ ఇది. ముందుగా బెంగుళూరు నుండి కోయంబత్తూర్ వచ్చామండి. కోయంబత్తూర్‌లో ఉన్న ఇషా ఫౌండేషన్ చూసుకొని అదే ఈవినింగ్ మెట్టుపాళ్యంకి వెళ్ళాము. మెట్టుపాళ్యంలో నైట్ హోటల్‌లో స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:00కే ఈ మెట్టుపాళ్యం జంక్షన్ రైల్వే జంక్షన్‌లోని ఈ టాయ్ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టాయ్ ట్రైన్‌కి మనము 2 మంత్స్ బిఫోరే ట్రైన్ టికెట్ అనేది తీసుకోవాలి. మనం రిజర్వేషన్ అనేది బుక్ చేసుకోవాలి. మేము హోటల్లోనే రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగే 5:30 కల్లా మేము రైల్వే స్టేషన్‌కి వచ్చేసామండి. ఈ ట్రైన్ మార్నింగ్ 7:00కే మెట్టుపాలెం స్టేషన్‌లో స్టార్ట్ అవుతుంది. మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఒకరికి టికెట్ కన్ఫర్మ్ కాలేదండి. కన్ఫర్మ్ కాకపోతే మేము 5:30కే వచ్చి లైన్‌లో నించున్నాము. సో, మాకన్నా ముందు ఒక 5 మెంబర్స్ ఉన్నారేమో. ఇది ఎలా అంటే ఫస్టు ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే, అది కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే జనరల్ బోగీ ఇస్తారండి. ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాం కాబట్టి, లైన్‌లో ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి కూడా ఒక టోకెన్ చొప్పున వాళ్ళు నంబర్స్ అనేది అలాట్ చేస్తారు. జనరల్ బోగీ అంతా కూడా అప్పుడు ఫిల్ అయిపోతుంది. మాక్సిమం ఒక 20-25 మెంబర్స్ మాత్రమే జనరల్ బోగీలో ఉంటారండి. చూస్తున్నారు కదా టాయ్ ట్రైన్. ఇది స్టీమ్ ఇంజిన్‌తో నడుస్తుంది. మనకి మెట్టుపాళ్యం నుంచి ఊటీ వెళ్ళడానికి 5 అవర్స్ పడుతుందండి. ట్రైన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇలా అరకులో ఉన్నట్లే టనెల్స్ కూడా ఉన్నాయండి. కానీ అరకులో ఉన్నంత టనెల్స్ అయితే లేవు. ఒక 6 or 7 వచ్చుంటాయి టనెల్స్ అయితే. ఈ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఈ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది వ్యూ అంతా కూడాను. ఇలా ప్రతి అరగంటకు ఒక్కసారి స్టేషన్ అనేది వస్తుందండి. వచ్చినప్పుడు వీళ్ళు వాటర్ అనేది ఫిల్ చేస్తారు ట్రైన్‌కి. ఇది స్టీమ్‌తో నడుస్తుంది కాబట్టి హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి వాటర్ అనేది ఫిల్ చేసుకుంటారు. మనకి ఫస్ట్ 1-2 స్టాపుల్లోని స్నాక్స్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. అంటే స్టేషన్‌లోనే ఉంటది. అది మనం కొనుక్కోవాలి.
అసలు ఊటీ వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా బావుంటుందండి. ఊటీ ఈ ప్లేసెస్ అన్నీ కూడాను. మనం వెళ్ళే మార్గ మధ్యలోనే ఇలాగ లోయలన్నీ ఉంటాయి. ఇది ఫుల్ హిల్ స్టేషన్ కాబట్టి చూస్తున్నారు కదా! ఎటు చూసినా కొండలే ఉన్నాయి. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తది. ఆకాశం, పచ్చదనం తప్ప ఇంకేమీ కనిపించదు ఎక్కువగా. అక్కడక్కడ ఇల్లులు కూడా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా! ప్లేస్ అయితే చాలా బావున్నది. ఇలా ట్రైన్ అది చాలా స్లోగా వెళ్తుంది. అసలు ప్రకృతిని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? ఎటు చూసినా సీనరీసే. మనం జస్ట్ పెయింట్ ఏసినట్టుగానే ఉన్నది సీనరీస్ అంతా కూడాను. చాలా బాగున్నది. ఇలా ట్రైన్ మూవ్ అవుతూనే ఉన్నది. ఈలోపే మనము ఊటీ వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ 6:00కే మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఇది వ్యూ అన్నది బాగా కనిపిస్తుంది. మేము రూమ్స్ అవి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామండి. మేము అన్ సీజన్‌లో వెళ్ళాం కాబట్టి అది ఒక రూమ్‌కి 1,500 రూపీస్ తీసుకున్నారు. చార్జ్ చేశారు. ఎర్లీ మార్నింగే చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నది ప్లేస్ అంతా కూడా. మేము టిఫిన్స్ అవి అయిపోయిన తర్వాత బొటానికల్ గార్డెన్‌కొచ్చామండి. మేము తీసుకున్న రూమ్‌కి దగ్గరలోనే ఉన్నది బొటానికల్ గార్డెన్ అది కూడా. చూస్తున్నారు కదా! చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మొక్కలవి కూడాను. బొటానికల్ గార్డెన్ టూర్ అంతా అయిపోయిన తర్వాత మేము టీ ఎస్టేట్‌కొచ్చామండి. ఇక్కడ టీ పౌడర్ అనేది తయారు చేస్తారు. టీ ఫ్యాక్టరీ ఇది. టీ ఫ్యాక్టరీ నుంచి చూస్తే మొత్తం ఊటీ అంతా చాలా అందంగా కనిపిస్తది. చూస్తున్నారు కదా! మొత్తం ఊటీ అంతా కూడా బాగా కనిపిస్తది ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి మనము లోపలికి వెళ్ళొచ్చు. టీ ఎలా తయారు చేస్తారు ఏంటనేది మనం డైరెక్ట్‌గా కళ్ళతో చూడొచ్చు. మనకి ఇక్కడ పర్ పర్సన్‌కి 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఇక్కడ ఇదంతా కూడా వీళ్ళు డిస్‌ప్లే చేసున్నారు. ఎలా టీ అనేది ఎలా తయారు చేయాలి, ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు అన్నది మొత్తం అంతా కూడా డిస్‌ప్లే చేసున్నారు. ఇక్కడ టీ ఫ్యాక్టరీలో ఇవన్నీ కూడా డిస్‌ప్లే పెట్టారు. వాళ్ళకొచ్చిన ప్రైజెస్ కానీ, అవార్డ్స్ గానీ. ఇక్కడ టీ పౌడర్ అనేది ఎలా తయారు చేయాలో ఇక్కడ మన కళ్ళ ముందే చూపిస్తున్నారు. మొత్తం అంతా ప్రొసెసర్ అనేది. ఇక్కడ ఆకులన్నీ తీసుకొచ్చి ఇక్కడ డ్రై చేస్తున్నారు. ఇదంతా కూడా విజిటర్స్ చూడడానికి మనకి లోపలికి అనుమతిస్తారు. చూస్తున్నారు కదా! ఈ ఆకులన్నీ కూడా ఇందులో క్రష్ అయిపోతున్నాయి. ఇందులో వేస్తే అవి ఆటోమేటిక్‌గా క్రష్ అయిపోతున్నాయి. ఇదంతా కూడా ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద అయిపోయి కిందకి వెళ్తుంది. మొత్తం ఫ్యాక్టరీ అంతా కిందనే ఉన్నదండి. టీ అన్నది ఎలా తయారు చేయాలో అన్నది ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి కళ్ళకి కనిపించినట్టు కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు.
ఆకు దగ్గర నుంచి ప్యాకెట్ వరకు మొత్తం అంతా ఎలా తయారు చేస్తారు అన్నది ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం అంతా కూడా డ్రై అయిపోయి మొత్తం పౌడర్ కింద మనకి బయటకు వస్తుంది. ప్యూర్ టీ పౌడర్ అండి ఇది. ఊటీలోనే చాలా ఫేమస్ టీ పౌడర్ అనేది. చూస్తున్నారు కదా, ఇదే ఇంకా ఫైనల్ స్టేజ్. ఇక్కడ నుంచి ప్యాకెట్స్ అనేది ప్రిపేర్ చేసి మార్కెట్లో పెట్టేస్తారు. అక్కడే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉన్నదండి. అక్కడికక్కడే చాక్లెట్స్ అనేది డిఫరెంట్ షేప్స్లో సేల్ చేస్తూ ఉన్నారు. అక్కడే తయారు చేసేస్తున్నారనమాట. తయారు చేసేసి అక్కడే సేల్ చేస్తున్నారు. మేము పక్కనే ఉన్న టీ ఎస్టేట్కి వచ్చామండి. ఆ ఫ్యాక్టరీకి పక్కనే ఉంటుంది టీ ఎస్టేట్. ఇదైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను. చాలా బాగా అనిపించింది చూడ్డానికైతే. ఇక్కడ చాలా ఫొటోస్, చాలా వీడియోస్ తీసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మేము ఎక్కువగా టీ ఎస్టేట్లోనే చాలా టైం స్పెండ్ చేసాము. దీని తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోతే అసలు ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో 5:30 కల్లా మనం రూమ్కి వెళ్ళిపోవాలి. 6 తర్వాత అంటే 6 మనకు తెలియకుండానే ఆటోమేటిక్గానే ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. చలేస్తుంది, బాగా చల్లగా ఉంటుంది. సో అందుకని మేము రూమ్కి వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. ఇది 1 డే ట్రిప్ అయ్యింది. నెక్స్ట్ డే మేము వేరే ప్లేస్కి వెళ్తాము. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఊటీలోని సెకండ్ డే ట్రిప్ అండి. మేము ముందు రోజే క్యాబ్ బుక్ చేసుకున్నాము. 6,000 7,000 వాళ్ళు చార్జ్ చేశారు. 1 డే ట్రిప్ ఇదంతా. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు మనతోనే ఉంటుంది క్యాబ్. ఆ 1 డేలోనే ఏమేమి కవర్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను. నెక్స్ట్ డే ట్రిప్లో ఫస్ట్గా మేము వచ్చింది ఫైన్ ఫారెస్ట్కి. ఫైన్ ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. అసలు పెద్ద పెద్ద చెట్లు అవి చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ అంతా కూడాను. అలా లోపలికి వెళ్తే ఇదంతా కూడా ఒక కోనేరు మధ్యలో చెట్లు ఇవన్నీ చాలా బాగా అనిపించింది. చుట్టూ కొండలు. ప్లేస్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉన్నదండి. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ హార్స్ రైడింగ్ అని అన్నీ ఉన్నాయి.
ఈ ప్లేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము 9th మైల్‌కి వెళ్ళామండి. అది షూటింగ్ స్పాట్ అంటారు. చాలా ఎక్కువ షూటింగ్‌లు అవే ఎక్కువయినాయంట ఇక్కడ. చూసారా అది చాలా హైట్‌లో ఉంటది. కొండది. ఆ కొండ పైకి ఎక్కితే చుట్టూరు అంతా కొండలే కనిపిస్తాయి. ఎటు చూసినా గ్రీనరీ. చాలా బావుంది ప్లేస్ అది కూడాను. ఈ 9th మైల్‌కి లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఉండదండి. పర్ హెడ్ రూ. 100 అనుకుంటా. లేదంటే రూ. 50 గుర్తులేదు. దీని తర్వాత పైకార వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాము. రెయినీ సీజన్‌లో అయితే ఎక్కువ ఉంటాయంట వాటరు. సో, మేము సమ్మర్ సీజన్‌లో వెళ్ళాం కాబట్టి ఎక్కువగా వాటర్ అనేది లేదు. అక్కడి నుంచి మేము బోటింగ్‌కి వెళ్ళాము. బోటింగ్ అయితే చాలా అనిపించింది. మధ్యలో వాటర్ చుట్టూ చెట్లు చాలా బావుంది ప్లేస్ అయితే మాత్రం. అసలు ఒక ప్లేస్ ఏంటంటే అన్ని ప్లేసులు కూడా చాలా బావున్నాయి ఊటీలోని. ఇది బోట్ రైడింగ్‌కి ఒక 300 ఏమో తీసుకున్నాడు. ఒక 1 అవర్ రైడ్ చేయించాడు. బావుంది. చాలా అనిపించింది. చూస్తున్నారు కదా! ఇక్కడంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ముడుమలై ఓపెన్ ఫారెస్ట్‌కెళ్ళాము. ఇక్కడి నుంచి చాలా దూరము ఊటీ నుంచి చాలా డిస్టెన్స్ ఉన్నది. ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఇదంతా కూడా ఓపెన్ ఫారెస్ట్. మనము అడవిలోకి వెళ్తే ఇవన్నీ మనకి కనిపిస్తాయి. కానీ పులులు, ఏనుగులు అవన్నీ ఉన్నాయంటండి. కానీ అవేమీ లేవు. నన్నడిగితే ఇది వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్పొచ్చు. ఊటీ ఎంత అందంగా ఉన్నదా అని చెప్పడానికి నేను కొన్ని వీడియోస్ అది నేను పెట్టాను. ఇప్పుడు ఫోటోస్ కూడా పెడతాను. మనం జస్ట్ పెయింట్ వేసినట్టే అనిపిస్తది. ఏ సీనరీ చూసినా, ఎక్కడ చూసినా కూడాను. చూస్తున్నారు కదా! ఎటు సైడ్ ఫోటోలు తీయాలో కూడా అర్థం కాలేదు. అంత బావుంది ఊటీ అది కూడా. మీరు ప్లాన్ చేయాలనుకుంటే మంచిగా టైం చూసుకొని సమ్మర్‌లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను మ్యాప్ కూడా ఇస్తున్నాను. ఇది టూరిస్ట్ వాళ్ళు మాకిచ్చిన మ్యాప్ అది. ముడుమలై వెళ్ళాలనుకుంటే అది టైం వేస్ట్ అండి. దానికి బదులు ఆహ్, హ్మ్, ఊటీలోనే ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి చూడొచ్చు. మేము చాలా వరకు మిస్ అయిపోయాము. నేను తీసిన కొన్ని ఫోటోస్ అవి మీకు యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుస్తాను. థాంక్ యూ.